నా మందిరము ప్రార్థనా మందిరము, కానీ మీరు దీనిని దొంగల గుహగా మార్చేశారు. అతన్ని అంతమొందిద్దాం, చంపేద్దాం. అది ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి యేసుక్రీస్తు మీద అన్యాయపు తీర్పు తీర్చే ప్రయత్నం చేశారు. పిలాతు ముందుకు తీసుకెళ్లారు. లేనిపోని అభియోగాలు ఆయన మీద మోపారు. అంతేకాకుండా ఘోరంగా కొట్టించారు, సిలువ మోయించారు. ఫ్రైడే ఆయనను సిలువ వేసి చంపేశారు. ఇదంతా ఎలా జరిగింది? అసలు గురువారం రాత్రి ఏం జరిగింది? శుక్రవారము యెరూషలేములో ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయి? వచ్చే ఫ్రైడే ఏ ఒక్కరు మిస్ కాకండి. మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకురండి. ఎవరైతే బాగుపడాలని ఆశపడుతున్నారో, యేసు ప్రేమను గుర్తించాలని కోరుతున్నారో వారందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించండి.